మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, అక్కడ వరద బీభత్సం ఏ విధంగా ఉంది, ప్రజలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది? గుడ్ మార్నింగ్ శిరీష. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కూడా ప్రజలు నానా అవస్థలు పడతా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే కూడా ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం ఏ జిల్లాలో చూసినా కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ యొక్క అంశంపై కూడా ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మంచినీరు, ఆహారం కూడా అందిస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అమరావతి అంటే శ్రీకోటేశ్వర స్వామి సంబంధించినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. అలాంటి దేవాలయానికి సంబంధించినటువంటి దానిపై కూడా ఇప్పటికే వరద నీరు పూర్తి స్థాయిలో కూడా ముంచెత్తింది. ఇప్పటికే ఆలయం లోపలికి కూడా ఆ వరద నీరు పెద్ద మొత్తంలో పోటెత్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా నిన్న సాయంత్రం నుంచి కూడా ఏదైతే కృష్ణానది ఆయకట్టు ప్రాంతంలో పెద్ద మొత్తంలో కూడా నీరు ప్రవహిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే దానికి సంబంధించి కూడా అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కూడా ముంపుకు గురికావడమే కాకుండా పంట పొలాలు కూడా పూర్తి స్థాయిలో నీట మునగడం జరిగింది. మరోవైపు విద్యుత్ లైన్లు కూడా ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు ఇరిగి కింద పడడంతో ఈ పూర్తి స్థాయిలో ప్రస్తుతం అంధకారంగా ఆ గ్రామాలు కూడా నిలిచాయి. మరి ఈ నేపథ్యంలోనే రాత్రి దాదాపుగా 12 గంటల ప్రాంతం నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో పాటు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కూడా అక్కడే మకాం వేశారు. అక్కడే మకాం వేసి ఆ గ్రామంలోకి పడవల ద్వారా కూడా వెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దాదాపు 3 గంటల వరకు సహాయక చర్యలను కూడా ముమ్మరం చేసే విధంగా అధికారులు అయితే మాత్రం చర్యలు తీసుకున్నారు. దాదాపుగా ఈ యొక్క చర్యల్లో అయితే మాత్రం జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా శ్రమించింది. దాదాపు తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కోనంకి సంబంధించినటువంటి గ్రామంలో కూడా పెద్ద మొత్తంలో ఇప్పటికే మునగోడు గ్రామంలో కూడా పెద్ద మొత్తంలో చెరువులు కట్టలు తెగినటువంటి నేపథ్యంలో నీరంతా కూడా ఆ ఊర్లోకి రావడంతో కూడా ఒక్కసారిగా ఇళ్లలోకి నీరు చేరడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరోవైపు చూడొచ్చు, ఇప్పటికే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఎక్కడైతే నీట మునిగినటువంటి గ్రామాలు, అదేవిధంగా పంట పొలాలకు సంబంధించినటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తా ఉన్నారు. దాదాపుగా ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినటువంటి పంటలకు ఖచ్చితంగా కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా కూడా ఇప్పటికే పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు ఉదయం ఏదైతే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీతో కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కేంద్రంలో ఉన్నటువంటి మోదీ కూడా ఈ రోజు ఫోన్ ద్వారా వివరించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి ఈ నేపథ్యంలో మోదీ కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇప్పటికే ఇచ్చి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకూడదు, ప్రజలకి ప్రాణ నష్టం ఎక్కడ కూడా జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ ప్రభుత్వానికి కావాల్సినటువంటి నిధులు కానీ ఏదైనా సౌకర్యాలు కానీ పూర్తి స్థాయిలో కూడా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ కూడా ఇప్పటికే ప్రధాని మోదీ కూడా చంద్రబాబుకి ఫోన్ లో తెలియజేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఇప్పటికే 40 బోట్లను కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి పంపించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరోవైపు 6 హెలికాప్టర్లను కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి పంపించేందుకు అమిత్ షా సైతం కూడా చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఇప్పటికే రేపు ఉదయం సరిగ్గా 10 గంటల ప్రాంతాలకు కూడా ఆంధ్రప్రదేశ్ కి 40 బోట్లతో పాటు 6 హెలికాప్టర్లు కూడా రాబోతా ఉన్నాయి. దాదాపుగా ఏదైతే ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ యొక్క సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. అదేవిధంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆయకట్టు ప్రాంతం, నాగార్జున సాగర్ అలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి తండాలు, ఏకనాంపేట కావచ్చు, అదేవిధంగా పలు తండాల్లో కూడా ఇప్పటికే కూడా పెద్ద మొత్తంలో నీరు చేరడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. దాదాపుగా నిన్న ఉదయం నుంచి కూడా ఏదైతే పులిచింతల ఆయకట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పాలి. దాదాపుగా కృష్ణా నదికి పెద్ద మొత్తంలో ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. ఇప్పటికే దాదాపుగా అరటి తోటలు కావచ్చు, సంబంధించినటువంటి వరి ఇప్పటికే పత్తి సంబంధించినటువంటి వాటి పంట పొలాలు మొత్తం కూడా నీట మునగడం జరిగింది. దాదాపుగా అధికారులు కూడా అంచనా వేయలేని విధంగా ప్రస్తుతం పెద్ద మొత్తంలో కూడా నష్టం వాటిల్లినటువంటి నేపథ్యంలో చంద్రబాబు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి ఒక అండగా ఉంటాము అని చెప్పి ఒక భరోసా అయితే మాత్రం కల్పిస్తా ఉన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే పిఠాపురం, అదేవిధంగా కాకినాడ ప్రాంతాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తా ఉన్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు అయినప్పటికీ కూడా తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోకుండా ఇప్పటికే ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యం, ముందుగా ఏదైతే వరద బాధితులు ఉన్నారో ఆ బాధితుల్ని ఆదుకోండి అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా రాత్రి ట్విట్టర్ ద్వారా
పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రజలకి ఏదైతే అభిమానులకు తెలియజేశారు, ఎక్కడా కూడా డబ్బు ఖర్చు పెట్టవద్దు, ఆ డబ్బుని ఆహార పదార్థాలకు ఉపయోగించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క ప్రజలకి అందజేయండి, తన పుట్టినరోజు వేడుకలు ఎక్కడా చేసుకోవద్దు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే కూడా ఆదేశాలు అయితే మాత్రం జారీ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు రాత్రి ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయంలోనే ఉన్నారు. ఎందుకంటే ఉండవల్లి నివాసంలో, చంద్రబాబు నివాసంలో సైతం కూడా వరద నీరు పెద్ద మొత్తంలో చేరినటువంటి నేపథ్యంలో చంద్రబాబు కుటుంబం అంతా కూడా ప్రస్తుతం విజయవాడలో నివాసం ఉంటారు. రాత్రి చంద్రబాబు కలెక్టరేట్ లోనే బస్ చేశారు. రాత్రి అంతా బస్సులో పడుకొని సంబంధిత అధికారులతో కూడా చుట్టుపక్కల ఏదైతే సింగనగర్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి విజయవాడ 1 టౌన్ ప్రాంతంలో కూడా చంద్రబాబు అర్ధరాత్రి బోట్ల ద్వారా కూడా తిరిగినటువంటి దృశ్యాలు కూడా మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. రాత్రి నుంచి చంద్రబాబుతో పాటు ఏదైతే హోంమంత్రి అంగులపూడి అనిత కూడా ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నారు. విజయవాడలో ఉండి ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. దాదాపుగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. అంటే ప్రజలు ఎవరైనా ఎక్కడైనా ముంపు గ్రామాల్లో ప్రజలు కనుక ఇబ్బంది పడితే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఒక కాల్ చేసి చెప్తే చాలు, తమంతా అక్కడికి మీకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా సమకూరుస్తామంటూ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే మాత్రం ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇప్పటికే ప్రజలకు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క వర్షాభావం పెద్ద మొత్తంలో కూడా నమోదైంది. దాదాపుగా 23.5 సెంటీమీటర్ల వర్షపాతం అంటే చూడొచ్చు. అంటే గతంలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతానికే ప్రజలు అతలాకుతలం అయితే ఈసారి 23.5 సెంటీమీటర్ల వర్షపాతం ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పాలి. సో మరి ఈ నేపథ్యంలోనే ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేస్తా ఉంది. కానీ ప్రజలంతా కూడా ఇప్పటికే బిక్కుబిక్కుమంటూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇళ్లలోకి చేరినటువంటి నీటిని కూడా బయటకు తోడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తా ఉన్నాయి. ఏదైనా దీనికి సంబంధించి కూడా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయపట్టు ప్రాంతం కాకుండా శిరీష చెప్పండి. ఓకే పవన్, రైట్, థ్యాంక్ యూ.